రివాల్వర్ ను తాకట్టు పెట్టిన ఎస్ఐ దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో అప్పులపాలే అక్రమాలు హైదరాబాద్ లో నంబర్పేట పిఎస్ లో ఘటన ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి సస్పెన్షన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక ఏ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దని చెప్పేసి బెట్టింగ్ యాప్లను వాడొద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోలీసులు ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఈరోజు బెట్టింగ్ యాప్లలో ఇరుక్కపోయి వేల లక్షల రూపాయలను ఈరోజు పోగొట్టుకొని తమ యొక్క రివాల్వర్ను కూడా తాకట్టు పెట్టిందంటే ఏ విధంగా మాఫియా బెట్టింగ్ మాఫియా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఐని కాదు సస్పెండ్ చేయాల్సింది. అసలు ఈ రివాల్వర్ను ఎక్కడైతే తాకట్టు పెట్టిండో అసలు వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ బెట్టింగ్ మాఫియా బయటికి తీస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి. ఇలే కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అంటూ చెప్తా ఉన్నారు కదా. ఒకసారి దీని గురించి డీటెయిల్గా చదివిన తర్వాత చాలా విషయాలు కూడా మనం మాట్లాడదాం. సో అతను ఒక తెలివైన వ్యక్తి, పక్క రాష్ట్రమైన ఇక్కడ నాన్ లోకల్ కోటాలో పోటీపడి మరి ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు. అయితే తన ప్రతిభను డిపార్ట్మెంట్ ఉన్నతికి వినియోగించాల్సింది పోయి నేరాల బాట పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై అక్రమాలకు పాల్పడ్డాడు. దొంగల నుంచి రికవరీ చేసినటువంటి బంగారాన్ని నొక్కేసి కుదవపెట్టాడు. అలాగే తన సర్వీస్ రివాల్వర్ సైతం డబ్బుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టాడు. అసలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టారంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? తాకట్టు పెట్టారంటే అలా మాఫియా అయింది. 100% రాసి పెట్టుకోండి. బెట్టింగ్ మాఫియాలో ఇలాంటి వాళ్ళు కుదవబెట్టుకొని వడ్డీకి ఇస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అసలు పోలీస్ డిపార్ట్మెంటు ఈయనను సస్పెండ్ చేయడం కంటే కూడా అసలు ఎవరైతే తాకట్టు పెడుతున్నారో వాళ్ళ చిట్టా బయట తీస్తే చాలా విషయాలు బయటపడతాయి. అయితే ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో ఏఎస్ఓ ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడ రిలీవ్ అయి సొంత రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగంలో చేరాలని రిలీవ్ కోసం ప్రయత్నించగా సదరు ఎస్ఐ భాగవతం వెలుగులోకి వచ్చింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు. అయితే స్టేషన్లో ఇంత జరుగుతున్న ఎస్హెచ్ఓ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ల నియంత్రణ లేకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలోని రాయచోటికి చెందినటువంటి భానుప్రకాష్ రెడ్డి తెలంగాణలో 2020 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికాడు. గత ఏడాది అంబర్పేట పిఎస్ కు డిఎస్ఐగా వచ్చాడు. అయితే గత కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్లకు బానిసయ్యాడు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. దీంతో ఓ దొంగతనం కేసులో రికవరీ అయినటువంటి 5 తులాల బంగారాన్ని తీసుకెళ్లి కుదవపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. అయితే ఏపీలో ఇటీవల నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్షలో ఉద్యోగం సాధించాడు. దాంతో ఇక్కడ రిలీవ్ కావాలని ఎస్హెచ్ఓ వద్దకు వెళ్లి తన వస్తువులని అప్పగించాడు. రివాల్వర్ ఇవ్వాలని ఇన్స్పెక్టర్ అడగా తన డెస్క్ లో దాచిపెట్టిన రివాల్వర్ కనిపించడం లేదని, తూటాలు మాత్రమే ఉన్నాయని సీసీటీవీ కెమెరాలు చెక్ చేయాలని కోరాడు. దీంతో అధికారులు పరిశీలించగా ఇటీవల ఓ కేసులో రికవరీ చేసినటువంటి 5 తులాల బంగారాన్ని అతడే తీసుకెళ్లినట్లు గుర్తించారు. దానిపై ఎస్ఐని ప్రశ్నించగా సొంత అవసరాలు కుదవపెట్టుకున్నానని చెప్పాడు. దీంతో స్టేషన్ అధికారులు ఉన్నతాధికారులకు సమాధానం ఇచ్చారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని పోలీసులోకి అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు అవసరమే రివాల్వర్ను కూడా తాకట్టు పెట్టినట్లు ఒప్పుకున్నట్టు తెలిసింది. ఆ రివాల్వర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే ఈ బెట్టింగ్ దానిలో అలవాటు పడుతున్నా అంటే సామాన్యులు అలవాటు పడరా? సో ఫస్ట్ ప్రభుత్వం నుంచి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది రానంత వరకు ఈ విధంగా పరిస్థితి ఉంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.